మాలల నుంచి ముఖ్యంగా చెప్పుకుంటే కొంతమంది వ్యక్తుల నుంచి మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు తీసుకుంటా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా అంటే ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి కమిషన్స్ చెప్పినాయి, కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, మల్లికార్జున ఖార్గే వచ్చి చెప్పిండు, ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు, వాళ్ళ డిక్లరేషన్లలో ఉన్నది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు ఏ ఇబ్బందులు మీరు చేసుకోండి అని చెప్పిండ్రు. వీళ్ళు డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారో చేసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది కదా. దాని గురించి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక వర్గం దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది మీటింగ్లు పెట్టి మాట్లాడిన తర్వాత మాకు సపోర్ట్ గురించి మా దగ్గరకు వచ్చి ఒక మీటింగ్ పిలిచారు. దాన్ని నేను విమలక్క అటెండ్ అయినా. మేము అటెండ్ కాగానే మా మీద సేమ్ మేము ఇంటికి కూడా రాలే, మా మీద దుమ్ము పోసుడు స్టార్ట్ చేశారు. మీరు అటెండ్ అవుతారు, మీరు ఎట్లా పోతారు, షురు అయింది మొత్తం. ఇక అరే ఇదేంది భయ్, నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేయమన్నాడు తప్ప మాది. మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా విమలక్క మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు.